నమస్తే ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే ఇలా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా నా బయోలో లింక్కి వెళ్ళి బంబం బకోడి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో చాలా ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి. నేను 100 రూపాయలతో మొదలుపెట్టి ఈరోజు ₹1,00,000 దగ్గర ఉన్నా. నేను నా ఇంట్లో పాకెట్ మనీకి ఒక 6 నెలలు అయ్యింది. మీరు కూడా అలా చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి ఆ లింక్లోంచి యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆడడం మొదలు పెట్టండి. అండ్ నా పేరు లిక్సిక్ స్పాయిలర్ రమేష్. ఇది కనుక వాడితే మీకు ₹100 బోనస్ వస్తుంది. మీరు ₹100తో మొదలుపెట్టి 500 నుంచి 10,000 నుంచి lakhs అన్లిమిటెడ్ అమౌంట్ వరకు గెలుచుకోవచ్చు. ఎనీవే, డోంట్ వేస్ట్ ద టైం. యూ కెన్ స్టార్ట్ రైట్ అవే. రేయ్, ట్యూషన్ ఫీజు అని డబ్బులు తీసుకొని కెమెరా ముందు ఏం చేస్తున్నావురా? ఇదా ఏంటంటే, పేరెంట్స్ మనీ వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా నాలాగా బాగా చదువుకొని అభివృద్ధిలోకి రమ్మని చెప్తున్నాను డాడీ. చదువుకోమని చెప్పే వరకు బాగానే ఉంది. నీలాగా ఇంక్లూడ్ చేయకు, మొహం మీద వస్తారు. అమ్మో, ఈ కంటెంట్ అంతా బయటకు వెళ్తే మనం కాటరాజ్ అయిపోతాం. ఎనీవే, బై ఫ్రెండ్స్, సేవ్ వాటర్, డ్రింక్ బియర్. ఏంద్రా? అదే సేవ్ పేరెంట్స్ మనీ అండ్ డోంట్ వేస్ట్ పేరెంట్స్ మనీ అని చెప్తున్నాను డాడీ. బై బై. అయితే మీరు కూడా ఇలాంటి వీడియోస్ చూసే ఉంటారు కదా. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి, ఇన్స్టాగ్రామ్లో వీటిని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, ఇలా మోడస్ ఆపరెండి ఏంటి? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద టైప్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు మిస్డైరెక్ట్ పీపుల్ ఇన్ దిస్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. టైప్ 1, మేక్ క్రింజ్ కాంటెంట్. దీన్ని కొట్టలేరయ్యా ఎవరు, చూడంగానే థూ అని ఊసేటట్టు ఉండాలి వీడియో. సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కువ మంది తిడతారు నిన్న కమెంట్స్లో, అప్పుడు నీకు ఎంగేజ్మెంట్ పెరిగి ఎక్కువ వ్యూస్ వస్తాయి. లెట్స్ ట్రై టు సీ వన్ వీడియో అండ్ అండర్స్టాండ్. పక్కన కమెంట్స్ ఏదో రాశాడు. హైదరాబాద్ మెట్రో స్టేషన్ కింద అడవి పంది హల్చల్, పందివీరుడు కుమారవర్మ, రసూల్పుర రింకు, ఎర్రగడ్డ పెట్రోల్ బంకు అంట. ఇంకొకటి చూద్దాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మళ్ళీ కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్తున్నాడు. ఇతను ఎవరో పెద్ద సీఏలా ఉన్నాడు. విందాం. ఇంత చెప్పి ఇన్ని ట్యాక్స్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ పెట్టంటున్నాడు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ట్రై టు ఇన్స్టిగేట్ పీపుల్. నీలోంచి రియాక్షన్ని తీసుకురావాలి ఏదో ఒకటి చేసి. అది కాంటెంట్ క్రింజ్ అవ్వని, ఏదో ఒకటి నీకు చూడంగానే చిరాకు వచ్చేదవని, ఇట్ డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ కమెంటింగ్, దట్స్ ఇట్, జాబ్స్ డన్. నువ్వు ఆ స్వైప్ చూసి ఒక వ్యూ ఇచ్చి ఒక కమెంట్ చేసావంటే యూఆర్ డూయింగ్ మోర్ దాన్ గుడ్ ఫర్ హిమ్. దట్స్ ద హోల్ ప్లాన్ బిహైండ్ దాట్. అండ్ వన్స్ యూ డూ దాట్, ఇప్పుడు అక్కడ ఒక వీడియోలో చూసినట్టు 1,24,000 లైక్లు ఉంటే అది 1,24,000 మందికే వెళ్ళినట్టు కాదు కదా. అదొక 20 మిలియన్ 30 మిలియన్ పీపుల్కి వెళ్ళి ఉండొచ్చు. అయితే 1,00,000 మంది లైకులు కొడితే అందులో ఒక 5% కన్వర్షన్ అయినా కూడా 5,000 మంది ఫాలోవర్స్, విచ్ ఇస్ హ్యూజ్ నెంబర్ ఫర్ ఎ సింగిల్ వీడియో. అలా ఒక రోజుకి ఒక 4 వీడియోలు పెట్టి 4 వీడియోల నుంచి ఒక 10,000 ఫాలోవర్స్ని నువ్వు డెరైవ్ చేయగలిగినా కూడా చాలా పెద్ద సక్సెసే కదా. దట్స్ హౌ దీస్ పేజెస్ గ్రో. దట్స్ ఇట్. నెక్స్ట్, టైప్ 2, టాలెంట్ చూపించే బ్యాచ్ అనమాట. కాకపోతే ఇక్కడ జస్ట్ చేసేది కంటెంట్ మాత్రమే, కానీ ఇలా లేపేది మాత్రం సరే. ఒక వీడియో చూద్దాం. మళ్ళీ పైన నార్మల్ వీడియో వస్తున్నప్పుడు జస్ట్ ఒక బ్యానర్ రొటేట్ అవ్వడం. ఓహో, ఇది చాలా చాలా ఈజీ. అక్కడ వాళ్ళు రన్స్ కొడుతున్నారు, కింగ్ రన్స్ కొడతాడు, మనం ఇక్కడ డబ్బులు సంపాదించేయచ్చు. వెరీ ఈజీ. డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయంట. బటన్ నొక్కడం, బ్యాంక్ అకౌంట్లో పడడం. వెరీ ఐడియల్ సిచ్యువేషన్ ఐసే. అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ వెళ్ళి లేపేది ఎవరు? బ్యూటిఫుల్ హాటీ ఫారెన్ మే ఇండియన్ దేశీ గర్ల్. అతను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫారెన్లో ఇండియన్ దేశీ గర్ల్. దట్స్ వాట్ హీ వాంటెడ్ టు సే, ఫారెన్ మే ఇండియన్ దేశీ గర్ల్. ఇదే కంటెంట్. 1,18,693 likes ఫర్ దిస్ వీడియో. ఇక్కడ దిస్ బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్, షీస్ జస్ట్ షాపింగ్, జస్ట్ విండో షాపింగ్ ర్యాండమ్లీ. మధ్యలో ఇలాంటివి పెట్టాలి, మధ్యలో జై జ్వాలామాతాది. కనీసం లిప్సింగ్ అవ్వట్లేదు కదా సార్ ఇక్కడ.
అలాగే గైస్ మీకు తెలుసా ఇండియాలో అయితే కొత్త రమ్మీ యాప్ ని అయితే లాంచ్ చేశారు. కొత్త రమ్మీ యాప్ అంట. అందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. నేను పర్ డే లో అందులో గేమ్స్ ఆడుతూ 5,000 నుంచి 6,000 వర్క్ అయితే ఎర్న్ చేస్తున్నా. ఓ పాపం, ఈ అమ్మాయి కొంచెం స్క్రిప్ట్ మార్చింది. రెగ్యులర్గా 2,000 to 5,000, ఈమెది 5,000 to 6,000. కొంచెం అమౌంట్ మార్చింది. మరీ ప్రతిసారి రెడెంటెంట్ అయిపోతుంది ఇదంతా చెప్పి మనం 2,000 to 5,000. సరే కొత్తగా చెప్దామని ట్రై చేసింది పాపం. అందులో తప్పేం లేదు. నా బయోలో ఇంకా నా స్టోరీలో లింక్ అయితే ఉంటుంది. వెంటనే వెళ్ళి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకైతే 41 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. మీరు దాంతో గేమ్స్ అయితే 41 రూపీస్ బోనస్. డైరెక్ట్ ఇట్లా మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఆమె లింక్ ప్రొఫైల్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేస్తే 41 రూపీస్ డైరెక్ట్లీ బ్యాంక్ అకౌంట్. మీకు నచ్చిన గేమ్ అయితే మీరు ఆడొచ్చు. అండ్ అలాగే నాకు నచ్చిన గేమ్ అయితే ఇందులో డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎట్లా చెప్తున్నారు వీళ్ళకైనా చెప్పేటప్పుడు కనీసం అరే ఇది చెప్పేది మనం కొంచెం ఫేక్ అనిపిస్తుంది, లెట్స్ టోన్ ఇట్ డౌన్ అని లేదు. డైరెక్ట్ ఇక్కడ ఆడుతుంది, ఇట్లా వేసింది, ఇట్లా వచ్చేసాయి. జస్ట్ వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇందులో పెద్ద మోసం దగా కుట్ర ఏమీ లేవు, ఏమి అంతే. ఈమె అందులో రిజిస్టర్ చేసుకుంది, ఇంకా అక్కడి నుంచి డబ్బులు ఆడడం మొదలుపెట్టింది. మళ్ళీ సేమ్ కన్వర్షన్ అగైన్ 100 నుంచి 500, 500 నుంచి 1000, 2,000 అయింది, 2,000 4,000 అయింది. ఇదే స్పీడ్, మళ్ళీ స్పీడ్ ఎక్కడ తగ్గలేదు. సో దిస్ ఆర్ ద క్రియేటర్స్. అయితే ఈ లిప్సింక్ వీళ్ళు ఒక రకం. లిప్సింక్ ఏంటి అంటే డబ్ స్మాష్ వచ్చినప్పటి నుంచి అప్పుడు చాలా ఫేమస్ ఉండేది కదా, ఇట్లా మాస్ డైలాగులు చెప్పడం, సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి లెవెల్లో డైలాగులు చెప్పి మాస్ బీజిఎంలు వేసుకొని స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చి ఏదో బీజిఎంలు వేసి ఇంకేదో చేసి ఫాలోవర్స్ వచ్చేవారు. అయితే అక్కడి నుంచి మొత్తం అంతా టిక్టాక్ వచ్చారు, టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి వచ్చారనమాట ఈ క్రౌడ్ అంతా. కానీ వీళ్ళ కంటెంట్ ఏం మారలేదు, సేమ్ అదే మళ్ళీ చేస్తుంటారు. అబ్బాయి మలయాళం, ఈ ప్రొఫైల్ చూడండి, స్టీవ్ జోసెఫ్, 2.1 మిలియన్ ఫాలోవర్స్, అంటే 21 లక్షల మంది ఫాలోవర్స్. ఓన్లీ మాస్. గురు రజనీ, అల్లాగా కసం. గురు రజనీని ఇక్కడ అవమానిస్తుంటే చూడలేకపోతున్నాం, వేరే ఏదన్నా చూద్దాం. లిప్సింక్ ఏం ఎఫర్ట్, జీరో ఎఫర్ట్, పెద్ద ఏం లేదు. అక్కడ అమ్మాయి హ్యాండ్సమ్ అంట. తెలుగు ఫ్యాన్స్ లైక్ బట్టర్, తెలుగు ఫ్యాన్స్ ఎవడరా నీ. ఇంకోటి చూద్దాం. రే 71,000 లైక్స్ ఏంట్రా, అడు ఏం చేస్తున్నాడు రా బాబోయ్. అయితే ఈ అబ్బాయి ప్రమోషన్ ఏం చేస్తాడో ఒకసారి అది కూడా చూద్దాం. 4% బోనస్ అంటే 400% బోనస్ అనమాట. 100% బోనస్ అంటే డైలీ. కేరళలో అక్కడ ఫేమస్ అయ్యి సేమ్ డబ్ స్మాష్ నుంచి టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్. అఖిల్ 1.5 మిలియన్ ఫాలోవర్స్, మాస్ డైలాగ్స్ అన్నిటికీ చాలా ఫేమస్. ఆవేశం రంగంచేట. ఏంట్రా బొమ్మ తుపాకీ తీశారు, ఏంటది? ఒరే ఏంటి ఇప్పుడు ఫహాద్ ఫజిల్ ఇప్పుడు ఆయన ఎలా చేశాడు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. వీడు ఎలా చేశాడు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో. ఎట్లరా మీ బిజినెస్ మోడల్ నా బ్రెయిన్కి రీచ్ అవ్వట్లేదురా అసలు. అయ్యి బాబోయ్, వీళ్ళని చూసి ఎంతమంది పిల్లలు, ఇప్పుడు 150,000 మంది, 150,000 లైకులు కొట్టేవాళ్ళు, ఈ ఫాలో అయ్యేవాళ్ళు ఎంత అందరూ చాలా వరకు పిల్లలే ఉంటారు కదా. ఇప్పుడు అందరూ మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు ఎవరో వీళ్ళు చెప్పేసి తిన్నారు కదా. పాపం వాళ్ళు అది నిజంగానే డబ్బులు వస్తాయి అనుకొని ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ యాప్లో పెట్టి ఉన్నది పోగొట్టుకొని, ఇచ్చిన పాకెట్ మనీ పోగొట్టుకొని 10,000 చేతిలో ఉంటే దాన్ని ఏదో రకంగా 50,000 చేసేయచ్చు అని చెప్పి. ఇంకా 4th టైప్ కాంటెంట్ క్రియేటర్స్. వీళ్ళు ఏంటంటే జెన్యున్గా కాంటెంట్ క్రియేట్ చేస్తారు. వీళ్ళలో స్క్రిప్ట్ రైటింగ్ ఇదంతా టాలెంట్ ఉంటుంది, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కాకపోతే వీళ్ళు కూడా కాంటెంట్ క్రియేట్ చేసి కొంతమంది ఫాలోవర్స్ వచ్చాక దే విల్ ట్రై టు క్యాపిటలైజ్ ఆన్ ఇట్. సి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన ఇంటెన్షన్ ఎప్పుడైనా కూడా ఇట్స్ అబౌట్ టు మేక్ మనీ.
everyone wants to make money because they want to live lavish life or to buy certain things or to step up in life. That's the whole agenda of our life. అయితే there should be some ethics in this అనేది ఒక పాయింట్. ఇప్పుడు అందరూ ఫాలో చేస్తున్నప్పుడు నేను చేసే తప్పు ఏంటి అంటే దానికి ఎవడూ సమాధానం చెప్పలేడు. కానీ ఈ కాంటెంట్ క్రియేటర్స్ దీస్ ఆర్ ద వన్స్ హూ క్యాన్ క్రియేట్ జెన్యున్ కాంటెంట్. దే కెన్ రైట్ ఆన్ దేర్ ఓన్, దే కెన్ మేక్ పీపుల్ లాఫ్. ఈ కాంటెంట్ క్రియేటర్స్ చేసే కాంటెంట్ని మనం ఎందుకు కన్జ్యూమ్ చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకు రిలేటబుల్ అనిపిస్తుంది. ఆ జోక్స్ మనకు నవ్వు వస్తాయి. మనం ఏదో స్ట్రెస్లో ఉన్న వీడియో చూస్తే నవ్వు వస్తుంది. ఏదో క్రింజ్ చూసి అచ్చు అనుకునేటట్టు కాకుండా వీళ్ళని చూసి మనకి వీళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టారు, ద పుట్ సమ్ థాట్ ఇన్ టు దిస్ వైల్ రైటింగ్ దిస్ అని మనకు అనిపిస్తుంది. లెట్స్ సీ అలా కొంతమంది. ఒక్క నిమిషం ఆగు బేబీ, మీ ఊరన్న గడ వస్తాడు గ్యాంగ్ వేసుకుని మనం ఎట్లా డీల్ చేయాలో నాకు తెలుసు. ఒక్క నిమిషం. మెసేజ్ చేస్తాను నువ్వేనారా తలకాయ బాడీ పొద్దున్నాక జిమ్ముల్నే ఉంటాడు. గుర్తు తారా గుర్తు వేస్ట్ అయితే కొడక. పొద్దున్నాక జిమ్ముల్నే ఉంటాడు. గుర్తు తారా గుర్తు వేస్ట్ అయితే కొడక. అరే ఈ బచ్చాని కొట్టడానికి రాలేదు. అరే కడ మీరా బాయ్, నాకు ఈ బచ్చాని మేము చూసుకుంటాం. మాకు వదిలా తింటాం వీడిని, తింటాం వీడిని, తింటాం. అరే బొమ్మాడులు మంద తాగుతారా మీరు? తాగుతాం. Few moments later. బావా చెల్లేమనంటే ఎప్పుడు నేను చూసుకుంటా మాట్లాడను. హలో మై ఇన్స్టా ఫ్యామిలీ, చూస్తున్నారా ఇవన్నీ పైసలు ఎక్కడే అనుకుంటున్నారా? హలో గైస్, ఏది పైసలని ఎక్కడే అని అనుకుంటున్నారు? ఏం లేదు, నేను నిన్న నైట్ అంతా కూర్చొని కలర్ ట్రేడింగ్ గేమ్ ఆడినా. అరే మామా ఏమైందిరా, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఐపీఎల్ మ్యాచ్ లో బెట్టింగ్ చేశారా, గెలిచా. ఈ రోజు విత్ డ్రా చేద్దామంటే బ్లాక్ చేశారు. అరే ఇలాంటి లోకల్ యాప్స్ లో ఆడితే ఇలానే ఉంటదిరా మరి. ఇప్పుడు నేను ఏం చేయాలరా? అయితే ఇది 4th టైప్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్. అయితే ఇప్పుడు ఇండియాలో ఈ బిజినెస్ ఇయర్లీ 20,000 crores అంట, అంటే $2.9 billion. ఇప్పుడు అంత మార్కెట్ ఉన్నప్పుడు దాన్ని క్యాప్చర్ చేయకుండా ఎవరైనా ఎందుకుంటారు? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా డబ్బులు వస్తుంటే వద్దు అని ఎవరైనా ఎందుకంటారు? ఇప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసి నీకు ఉండాలి, ఇట్లా వాడకూడదు, మనం కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా పోగొట్టుకోకూడదు అని. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తావా, నీకున్న డబ్బులన్నీ పోగొట్టుకుంటావా, అప్పుల్లోకి వెళ్తావా అని. ఎనీవే, I hope you guys like the video. I'll see you guys in the next one soon. Bye.